తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోడ్రేజ్, జేఎస్డబ్ల్యూ, గోడి వెబ్వర్క్స్, ఆరిజిన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు రేవంత్. దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్నారు. గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోడి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 6,000 కోట్ల రూపాయల వ్యయం అయ్యే ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకున్నారు. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి, గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు గోడి ఇండియా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ సీఈఓ మణి కంటిపూడి భేటీ అయ్యారు. 2,000 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఔషధ రంగ విస్తరణతో 1,500 కొత్త ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఈ సంస్థ ఉంది. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న ఆరిజిన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్లో భారీ పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.